కనీసం 2 సినిమాలైనా సెట్స్ మీద ఉండేలా చూసుకుంటున్నారు డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం కల్కి, రాజాసాబ్ సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్. ఈ నెలాఖరుకు కల్కి 2898 AD రిలీజ్ అవుతుండడంతో త్వరలోనే నెక్స్ట్ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. The most awaited కల్కి 2898 AD జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే కల్కి వర్క్ ఫినిష్ చేసిన డార్లింగ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టారు. ఆల్రెడీ రాజాసాబ్ షూటింగ్ స్టేజ్లో ఉంది. సలార్ 2, స్పిరిట్ సినిమాలు అనౌన్స్ అయ్యాయి. అయితే ఈ లైనప్లో చేంజెస్ చేస్తున్నారు ప్రభాస్. ఆల్రెడీ అనౌన్స్ అయిన సలార్ 2, స్పిరిట్లను పక్కన పెట్టి హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ మూవీకి ఓకే చెప్పారు ప్రభాస్. వార్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకి ఫౌజీ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ఫస్ట్ టైం వార్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తూ ఉండడంతో ఫౌజీ మీద భారీ అంచనాలున్నాయి. ఇప్పటికీ ఫౌజీ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందన్నారు దర్శకుడు హను రాఘవపూడి. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. హను సినిమా లైన్లోకి రావడంతో స్పిరిట్, సలార్ 2 డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రాజాసాబ్ తర్వాత ఫౌజీ, స్పిరిట్ సినిమాలను ప్యారలల్ గా షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు డార్లింగ్. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత సలార్ 2ని పట్టాలెక్కిస్తారు. అంటే సలార్ ఆడియన్స్ ముందుకు రావడానికి కనీసం 2 ఏళ్లైనా పడుతుందన్నమాట.